హాయ్ అండి. నాటుకోడి చికెన్ ఫ్రై చూసారా. మేమైతే పొయ్యి మీద వండుకుంటున్నాం. పొయ్యి మీద చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మాకైతే ఇలాంటి వంటలు పొయ్యి మీద చేస్తేనే ఇష్టం. ఆ పొగకైతే ఆ ముక్కలు కనిపించట్లేదు. అది చూసారా, ఇప్పుడు ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉందా. ఇంట్లో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. కారం వేసాక చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. మీకు కూడా తినాలనుకుంటే వచ్చేయండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. చూస్తున్నారా. ఇదిగోండి వేడి వేడి అన్నం, ఇదిగోండి వేడి వేడి పప్పు, కానాగంతల ఫ్రై. ఇదిగోండి కానాగంతలు. ఇవి వచ్చేసి కడ్డీ చేపలు అంటారు మా సైడు. ఇవి సముద్రం చేపలు, చాలా టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. కానాగంతల ఫ్రై, ఇది కానాగంతల చేపలు అనమాట. ఇది చూడండి, ఇది చిన్నులపాయ కారం అంటారు కదా. మా సైడ్ అయితే పేరుపు కారం అంటాము. కొంతమంది చిన్నులపాయ కారం అని, నల్ల కారం అని, నల్లకారం అని చెప్పేసి, కొన్ని చోట్ల అయితే గొడ్డు కారం అని కూడా అంటారు. చాలా రకాలుగా పిలుస్తారు దీన్ని. మేమైతే పేరుపు కారం అంటాము. ఇదిగోండి చూసారా ఎంత కారం కొట్టుకున్నాము. మాకు ఇంట్లో ఎప్పుడు ఉండాలి ఇది. ఇదిగోండి కానాగంతల కర్రీ అనమాట. ఇదిగోండి కొంచెం కర్రీ, కొంచెం ఫ్రై చేశాను. ఇదిగోండి మా చెట్టు చిక్కుళ్ళు ఫ్రై చేశాను. ఇది తినేసాము, కానీ చేశాను కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి పప్పులోకి నెయ్యి. ఇదిగోండి చికెన్ ఫ్రై. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇదిగోండి చికెన్ ఫ్రై. ఇదిగో చూడండి చేపల కర్రీ, రైసు, పప్పు. ఇదిగోండి చిన్నులపాయల కారం, ఫిష్ ఫ్రై, గోరుచిక్కుళ్ళ కర్రీ. ఇదిగోండి నెయ్యి. ఇదిగోండి రవ్వ లడ్లు. చూసారా రవ్వ లడ్లు. లాస్ట్ అంతా అయిపోయాక లాస్ట్లో తింటాం వీటిని. ఇదిగోండి నేనైతే పెట్టుకున్నాను కొంచెం పప్పు, కొంచెం రైసు, రెండు కానాగంతలు, చికెన్ ఫ్రై వేసుకున్నాను. ఇదిగో చూసారా.